బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. ఎల్లుండి మరో 11 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. రాష్ట్రానికి వర్ష సూచన, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే అంశాలపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, వాతావరణ శాఖ అలర్ట్స్ ఏంటి? చెప్పినట్టుగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి అయితే అల్పపీడనంగా మారింది. అదేవిధంగా మరో రుతుపవన ద్రోణి, దాంతోపాటు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసాము పలు జిల్లాల్లో గత 2 రోజుల నుంచి అయితే మనకు రికార్డు స్థాయిలో వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అదే విధంగానైతే వచ్చే 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా పలు జిల్లాల్లో దాదాపు 5 ప్రాంతాల్లోనైతే మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని దాదాపు బెజ్జూరులో 23 సెంటీమీటర్ల వర్షపాతం ఒక రికార్డు స్థాయి వర్షపాతం అనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు ములుగు జిల్లాలోని కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 21 సెంటీమీటర్ల వర్షపాతం వెంకటాపురంలో నమోదైంది. నిన్న అదే ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న అదే ప్రాంతంలో అక్కడ కూడా మనకు నమోదైన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక కరీంనగర్ జిల్లాలోని పోచంపల్లిలో కూడా దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ములుగు జిల్లాలోని మంగాపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో కూడా దాదాపు 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు గంగిపల్లి అంటే కరీంనగర్లోని గంగిపల్లిలో కూడా దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక చాలా ప్రాంతాలు అంటే ములుగు, దాంతోపాటు కొమరంభీం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దాదాపు మనకు 7-8 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైంది. అదేవిధంగా ఇటు హన్మకొండలో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సిద్దిపేటలో 8.3, నిజామాబాద్లో 7.7, భద్రాద్రి కొత్తగూడెంలో 7.6, మహబూబాబాద్లో 7.2, వరంగల్లో 7.1, ఇటు సంగారెడ్డిలో 6.9, ఇట్లా దాదాపు చాలా జిల్లాల్లో కూడా నిన్న మనకు భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో అత్యంత భారీ, పలు జిల్లాల్లో అతి భారీ, ఇట్లా నిన్న మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నిన్నంతా కూడా మనకు దాదాపు క్లౌడీ వెదర్, దాంతోపాటు ముసురు అయితే కంటిన్యూ అయింది. ఇక రాత్రి సమయంలో కూడా మనకు దాదాపు ముసురు, ఒక మోస్తారు వర్షం కూడా నిన్న మొత్తం కురిసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న హైదరాబాద్లో 3.8 సెంటీమీటర్ల అత్యధికంగా కుత్బుల్లాపూర్లో వర్షపాతం నమోదైంది. ఇటు గాజుల రామారంలో 3.7, దాంతోపాటు బంజారా హిల్స్, ఇటు జూబ్లీ హిల్స్లో 3.6, చందానగర్, అఫీస్పేట, బోయిన్పల్లిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సికింద్రాబాద్, ఖైరతాబాద్లో కూడా దాదాపు 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్ కూడా బోరబండ, మల్కాజిగిరి, మూసాపేటలో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రామచంద్రపురం, పటాన్ చెరువు, అల్వాల్, అంబర్పేటలోనైతే 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న హైదరాబాద్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి కూడా మనకు క్లౌడీ వెదర్ కనిపించడంతో పాటు కాస్త చిరుజల్లులతో కూడిన వర్షం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతా ఉంది. ఇటు జిల్లాల్లో కూడా ఇప్పటికే పలు జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇక ఏవైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో వీటి వల్లనైతే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు అతి భారీ వర్షాలకు సంబంధించి అయితే జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకైతే ఇప్పటికే ఇటు అక్కడికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జిల్లా అధికారులకు కావచ్చు, దాంతోపాటు జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్స్కి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ములుగు కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న అతి భారీ, అత్యంత భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొలుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి అట్లాంటిది మళ్ళీ ఈ రోజు కూడా కంటిన్యూగా అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం
చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక భారీ వర్షాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే చాలా ప్రాంతాలు అంటే కొమరంభీం, ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగానైతే ఇటు వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భద్రాచలం, వెంకటాపురంలోనైతే రాకపోకలు బంద్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక ములుగు జిల్లా బోగాత జలపాతంకి సంబంధించి కూడా వరద ఉధృతత కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ ఇటు బోగాత జలపాతానికి సంబంధించి కూడా తాత్కాలికంగా జలపాత సందర్శకుల్ని కూడా బంద్ చేయడం కూడా చూస్తూ ఉన్నాము. ఇక ఎగువ కురిసిన సంబంధించి కూడా ప్రాంతాలకు భారీ వర్షం సంబంధంగా కూడా వరద ఉధృతి కూడా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి లోయర్ మానేరు డ్యామ్ కి సంబంధించి కూడా అక్కడ కూడా దాదాపు మనకు వరదకు సంబంధించి కూడా దాదాపు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు మామిడిపల్లి దాంతో పాటు పంచునూరు గ్రామాల మధ్య కూడా మనకు దాదాపు కొక్కరకంటకు సంబంధించి కూడా గండి కొట్టడం జరిగింది. అదే విధంగా జమ్మికుంటకు సంబంధించి కరీంనగర్కు రాకపోకల అంతరాయం కూడా ఏర్పడింది. ఇటు పెద్దపల్లి జిల్లాకి సంబంధించి కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే పెద్ద ఎత్తున భారీ వరద చేరుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు కూడా దాదాపు భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా డోర్నకల్లో వరద ఉధృక్తత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా చాలా జిల్లాల్లో దాదాపు నిన్న దాంతోపాటు మొన్న మనకు కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా ఇటు వాగులు వంకలకు సంబంధించి జలకళ సంతరించుకుంటే పలు వాగులు వంకలు అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. వరద తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా రాబోయే 3-4 రోజుల పాటు కూడా మనకు వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే మనకు అతి భారీ వర్షాల నేపథ్యంలో 2 జిల్లాలకైతే మనకు దాదాపు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వర్షాల తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మరో వారం రోజుల పాటు కూడా మనకు వర్షాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు మాత్రం పలు జిల్లాల్లో అతి భారీ దాంతోపాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని జిల్లాల్లో మాత్రం ఈ రోజు మనకు వర్ష తీవ్రత కనిపించే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలో మనకైతే ఒక జోరు వర్షం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా ఇటు వాటర్ బోర్డ్కి దాంతోపాటు మాన్సూన్ బృందాలకైతే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాద్లో కూడా వచ్చే 3-4 రోజుల పాటు కూడా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3-4 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజులు మాత్రం విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రిక.